మనం ఏంటి అంటే ఆ నామం ఇంకొకటి కూడా మనం గమనించాల్సిన సత్యం ఏంటి అంటే అపాయం పొంచి ఉంది అని ఎట్లా మనకు తెలుస్తుంది భక్తిలో. అపాయం పొంచి ఉంది, డేంజర్ బెల్స్ అంటారు. ఎప్పుడైతే నామం చేసే దాంట్లో రుచి తగ్గిపోతుందో, సేవ చేసే దాంట్లో రుచి తగ్గిపోతుందో, శ్రవణం చేసే దాంట్లో రుచి తగ్గిపోతుందో, అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా, డేంజర్ బెల్స్ తొందరలోనే ఉంది. దేనికి తొందరలోనే ఉంది? భక్తి పాడికి. మధ్యలోనే భక్తిని మనం కోల్పోతే ప్రభుపాదులు వారు ఏం చెప్పారు? స్పిరిచువల్ సూసైడ్ అన్నారు. స్పిరిచువల్ సూసైడ్, ఆధ్యాత్మిక ఆత్మహత్య. సో మనకి ఇటువంటి లక్షణాలు మనకు ఉన్నాయి అంటే అర్థం చేసుకోవాలా, భక్తి డేంజర్లో ఉంది. కేర్ఫుల్గా ఉండాలి. ఒక కొండ మీద నుంచో బిల్డింగ్ మీద నుంచో పడిపోతున్నాం, ఏదో ఒక ఆసరా ఒకటి ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రభుపాదులు వారు చెప్పారు, బావిలో మనం పడిపోయి ఉన్నాం, ఎవరో వచ్చి మనకు తాడు అందించారు. తాడు అందిస్తే మనం ఏం చేయాలా? ఆ తాడుని గట్టిగా పట్టుకోవాలి. అట కాకుండా మీరే బావిలోకి దిగేసి తాడు కూడా ఎట్ట పట్టుకోవాలో నేర్పించండి అంటే ఇంక వాడిని ఎవడు కాపాడలేడు. వీడి కోసం ఇంకొరెవరు దొక్కుతారు బావిలో? నేను పని పట్టలేదు. అట్లీస్ట్ మనం చేయాల్సిందేంటి? ఆ తాడును గట్టిగా పట్టుకునేదానికి ప్రయత్నం చేయాలా. సో అందుకని ఇక్కడ సర్వ సృష్టికి భగవంతుడి కారణం. ఈ సృష్టి అంతా ఆయనే సృష్టించాడు. మనల్ని ఇక్కడ ఏంటి అంటే నిమిత్త మాత్రలుగా ఉపయోగించుకుంటాడు. అర్జునుడికి అది కూడా చెప్పాడు. అర్జున, నువ్వు యుద్ధం చేయనని చెప్పి చేయనంటున్నావు, నువ్వు చేయనంత మాత్రాన ఇక్కడ మిగిలే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళందరినీ నేనే చంపేసేది. సర్వమృత్యుహరశ్చాహం, మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని హరించి వేస్తాను, కానీ నా భక్తుడికి ఒక క్రెడిట్ ఇవ్వాలని చెప్పి నీకు అవకాశం ఇస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ మనం కీర్తన చేయకపోతే ఇంకొకరు ఎవరో చేస్తారు, అదేం పెద్ద విశేషం కాదు. నేను చేయకపోతే ఏం జరగదు, గమ్ముగొండవాయను బలవాడు. భగవంతుడు ఏంటి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. మరి ఆయన పాదాలు ఎవరు సేవించుకుంటూ ఉన్నారు? లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానౌ. సహస్ర కోటి లక్ష్ములు సేవించుకుంటున్నారు. నువ్వేం పెద్ద ఆయన అనుకుంటున్నాడు కాబట్టి నీకు అనుగ్రహం ఇవ్వాలని నీకు అవకాశం లభించింది, అంతే. గురువు కూడా కరుణతో మనకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి మనకు అవకాశం వచ్చింది. లేకపోతే ఆయన అనుగ్రహం ఇవ్వకపోతే లేదు, ఎక్కడుంటామో తెలియదు. సో అందుకని మనం ఏంటి అంటే ఈ అవకాశం భగవంతుడు మనకిచ్చాడు. అర్జునుడికి కూడా అదే చెప్పాడు, నువ్వు చంపకపోతే ఏదో ఆగిపోద్దని అనుకోవద్దు వాళ్ళు ఆల్రెడీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? బ్రహ్మ సృష్టించినట్టు కనిపించినా అసలు మూలం ఎవరు అంటే ఆ విష్ణువు.